హాయ్ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ బెల్లం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా దోశ పిండిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని కొన్ని ఇలాచీలను వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్యాన్కి మంచిగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోశ పిండిని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇప్పుడు సైడ్కి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దోశ అనేది మంచిగా ఫ్రై అయిపోయిందండి. అంతేనండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ బెల్లం దోశ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.